హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొద్దున్నే ఊర్లోకి నిన్న పొద్దుటూరు పోయినప్పుడు 2 చెట్లు కొనుక్కొని వచ్చిన. ఒకటి జామ చెట్టు, ఒకటి డ్రాగన్ ఫ్రూట్, ఇంకొకటి వచ్చేసి ఊర్లోకి పొద్దున్నే వచ్చినాయి. అది సన్నజాజి చెట్టు తీసుకున్నా. కలంలో ఎలాగో మల్లె చెట్టు, మందారం చెట్టు, కనకాంబరాలు ఉన్నాయి. మా ఆసుపత్రి కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఈసారి సన్నజాజి చెట్టు ఉంది, నాడదాం అనుకున్నా. ఇంట్లో వచ్చి మామూలు జాజి చెట్టు ఉంది. ఎప్పుడైనా ఏదైనా చెట్లు నాటేటప్పుడు కొద్దిగా గుంత తీసి ముందు పశువుల ఎరువు, బాగా కుళ్ళిపోయింది మట్టి ఎరువు కలిసిపోయినది వేసి, ఇంకా కొంత ఇసుక కూడా కలిపినది వేసి, ఆల్రెడీ చెట్టుకు మనం బయట తెస్తే ఉంటుంది కదా, ఆ మట్టి అట్లానే దించేయాలా. అంటే దీనికేం కొత్తల్లో పాది ఏం కట్టద్దు. అంటే వీటి దగ్గర ఏదన్నా కొంచెం పుల్లలు లాంటిది, అట్లా గలీజ్ లాంటిది ఏదన్నా ఉంటే చెట్టుకు ఆనుకొని దొబ్బితే ఏ పురుగులు వచ్చి పైకి పాకకుండా ఉంటుంది అన్నమాట. దీన్ని మల్చింగ్ అంటారు. అలాగా మల్చింగ్ చేసుకోవాలా చెట్టుని పూడ్చిన తర్వాత. ఇంకా మనము 2 రోజులు బాగా నీళ్లు పోస్తే తొక్కుంటుంది. మళ్ళీ అంతగా కొద్దిగా అవసరమైన ఇస్తూ ఉండాలి. 2 రోజులు మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి. చిన్న చెట్లకి అయితే కొద్దిగా తక్కువ. జామ చెట్టుకు, డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఎక్కువ నీళ్ళే కావాలి. సన్నజాజికి అయితే అంత అవసరం లేదు. ఇలాగ నేను కడుక్కొని ఒక డబ్బా కాదులేండి, మళ్ళీ బిందెతో కూడా తీసుకొచ్చి పోసిన. అలాగే ఇది గాలి పెడుతుంది కదా, పడిపోతుందేమని కట్టె ఒకటి సపోర్ట్కి పెట్టిన. ఇంక ఎట్లాగో జూన్ 1 కానీ, జూన్ లాస్ట్ కానీ, జూలై 1 కానీ వేసుకుంటే కూరగాయలకు కానీ, ఇప్పుడు ఏ చెట్లైనా వర్షాకాలం వాతావరణం కూల్గా ఉంటుంది, తొలకరి చినుకులు పడతాయి కాబట్టి ఖచ్చితంగా బతుకుతాయి చెట్లు. అలాగే టైమింగ్ కూడా పొద్దున ఉదయం 10 గంటల లోపల, 6 నుంచి 10 లోపల చెట్లు నాటుకోవాలి. మధ్యాహ్నం 10 దాటిన తర్వాత వేడి ఎక్కువ అవుతాయి. కొత్తగా పొడుస్తున్నాం కాబట్టి అవి త్వరగా సెట్ కావన్నమాట. దానికి ఈవినింగ్ టైం అయినా వేసుకుంటే, ఈవినింగ్ టైంలో 4 నుంచి 6 లోపల పూడ్చినామంటే అవి కొంచెం వాతావరణం కూడా వాటికి అనుకూలిస్తుంది కాబట్టి కొంచెం కూల్గా ఉండడం వల్ల పొద్దునకల్లా అవి తేలుకొని నీట్గా బాగా బతుకుతాయి అన్నమాట. అలాగే వర్షాలు కూడా పడతాయి కాబట్టి అవి బాగా బతుకుతాయి. ఇంకా నేను డ్రాగన్ ఫ్రూట్కి ఏం చేశానంటే, ఇక్కడ పక్కనే ఎండిపోయిన మునగ చెట్టు ఉంది. అంటే ఎండిపోలేదులేండి, దాన్ని నేను కటింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఆకు కోసం మాత్రమే ఆ చెట్టు, కాయనివ్వను, తగ్గుకే ఉంది. దానికి ఒకవేళ పెద్దది అయితే కూడా సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్లో పొడిచాను. ముందు గుంత తీసి రాళ్ళు, కాగితాలు ఏం లేకుండా, అంటే లోపల పడిపోయి ఉంటాయి కదా, ఎంత ఇసుక నేల, అందుకని చెప్పేసి 1 కేజీ ఎరువులాగా తీసుకొచ్చి ఎరువు వేసి మళ్ళాగా మట్టి ఇసుక అంతా కలిపి వేసి ఆ చెట్టుని పెట్టిన. దీనికి సపోర్ట్గా ఒక కట్టె కూడా పెట్టి ఒక దారం తీసుకొని కట్టిన. ఒకవేళ పెద్దది అయిందనుకోండి, ఆ పక్కనే చెట్టు ఉంది కదా, దాని సపోర్ట్తో దారాలు అట ఏమన్నా కట్టెలు నాటి బతుకుతుంది కదా అనేసి నేను ముందుగానే ప్లాన్ చేసి వేస్తాను. నేను ఇంతవరకు అయితే నేను వేసిన చెట్లు ఏవి చనిపోలేదు. మ్యాక్సిమం అవి ఖచ్చితంగా బతికినాయి, పండ్లను కూడా ఇచ్చినాయి. మనకి కుళాయి కూడా లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే, ప్రతి ఒక్క చెట్టు దగ్గర పాది తీసి దాని పక్కన మళ్ళీ సైడ్గా కొంచెం గుంత తీసుకుంటాను నేను. ఎందుకంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా వాటికి ఇంకుతాయి. మనం ఒకవేళ 4 రోజులు పోయలేకపోయినా కానీ అవి బతికి తీరుతాయి అన్నమాట. అలాగే నేను చెట్లలో ఒకటి ఇంకుడు గుంత కూడా తీద్దాం అనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో పెడతా. అలాగే వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. సన్నజాజి చెట్టు, ఇక్కడ మునగ చెట్లు ఉన్నాయి కదా, ఇవి పెద్దవి, వెనకాల ప్లేస్ ఎక్కువగా ఉంది. అంటే అప్పుడు కంప గలీజ్ ఉండడం వల్ల వీటికి వారేసిన. ఇప్పుడు ప్లేస్ అంతా తయారు చేసినాం కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉంది. ఆడ 4 గుంజలు పాతితే దానికే పందిరి పాకుతుంది కదా అని చెప్పేసి, ప్లస్ కొద్దిగా అంతో ఇంతో నీడ కూడా ఉంటుంది, లైట్గా ఎక్కువ ఎండ కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ సన్నజాజి చెట్టుని పెట్టిన.